నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ గుడ్డు పొట్టు చేస్తున్నానండి. నేను ఎలా చేసుకునేది మీకు కూడా చూపిస్తాను, చూడండి. గుడ్లండి ఒక 5, ఉల్లిపాయలు ఒక 3 పెద్ద సైజువి తీసుకున్నాను. నేను ఇది జార్లో వేస్తున్నానండి, కూరగాయలు కట్ చేసి షాపర్లో వేస్తున్నాను. చాలా ఈజీ అండి ఇది, దీనిలో కట్ చేసుకోవటం. ఇది చపాతీ పిండికి కానీ దేనికైనా చాలా బాగుంటుంది అన్నమాట. మనకి ఎంత సన్నగా కావాలో చూసుకోవాలండి, చూసుకొని పల్స్ మోడ్లో పెట్టుకోవాలి. చాలా బాగా పనిచేస్తుందండి ఇది మాత్రం, చాలా ఈజీగా. ఉల్లిపాయలు కట్ చేసుకోవటం అయిపోయిందండి, ఇంకా తాలింపు పెట్టేసుకుంటాను. ఆయిల్ అండి, కూరకు సరిపడా ఒక గిన్నె వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కాకండి, నూనె వేడెక్కాక తాలింపు వేసుకోండి. కొంచెం ఆవాలు, గుడ్డు పొట్టులో అండి తాలింపు దినుసులు వేసుకొని ఒకసారి చేసుకోండి, బాగుంటుంది. కొంచెం పచ్చనిపప్పు, కొంచెం సాయిపప్పు, కొంచెం జీలకర్ర. తాలింపు బాగా వేగాలండి, వేగాక ఉల్లిపాయలు వేసుకోండి. శనగ నూనె అండి, శనగ నూనె బాగా పొగలు వచ్చేస్తుంది. నేను కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు అనుకోండి దీనిలో వేసేస్తాను. ఒక 2 ఉల్లిపాయలు అయితే ఒక్క ఉల్లిపాయ అనుకోండి కట్ చేసుకుంటాను. కానీ ఇది చాలా బాగా క్యారెట్లకి బీట్రూట్లకి చాలా యూజ్ అవుతుందండి. పసుపు అండి, కొంచెం పసుపు, సాల్ట్. నేను 5 గుడ్లు అండి ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ త్వరగా మగ్గిపోతుంది. 2 పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకొనండి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అండి. ఇంకా అసలు దీని వైపు చూడక్కర్లేదు, చక్కగా మగ్గిపోతాయి. ఇంకా కొంచెం వేగితే అండి ఇంకా గుడ్లు వేసుకోవటమేనండి. ఇంకా కొంచెం మగ్గితే చాలు. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకోనండి. అన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఇంకా గుడ్లు వేసుకోవటమేనండి. కొత్తిమీర మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే అక్కర్లేదు. అసలు ఉందని నేను వేసానండి. చక్కగా వేగిపోయినాయండి అన్నీ. వేసిన గుడ్లండి ఒకసారి ఇట్లా పగలు కొట్టుకుని మొత్తం ఇలా అద్దు వేసుకున్నాం అనుకోండి, మొత్తం కూర అంతా స్ప్రెడ్ చేస్తే చాలా మగ్గిపోయండి. ముక్కలు ముక్కలుగా కూర చాలా బాగుంటుంది. కారం అండి, తినేదాన్ని బట్టి వేసుకోండి. ఒకళ్ళు ఎక్కువ తింటారు, ఒకళ్ళు తక్కువ తింటారు. మేము తక్కువే. కారం వేసేసండి ఇంకా మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలండి. ఇంకా దీన్ని కదిపే పని లేదనమాట. చక్కగా ఇంకా తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. 5 నిమిషాలు అయిందండి, గుడ్లు కొట్టేసి ఇంక మూత తీసాను. ఒక్కసారి అండి తిప్పేసుకుంటే చాలండి. ఇంకా పైకి కిందకండి ఒకసారి తిరగేసుకున్నాం అనుకోండి, గుడ్లు కొట్టాక ముక్కలు ముక్కలుగా కూర చక్కగా బాగుంటుందండి. గుడ్లు వేయంగానే అండి మీరు గరిటతో కదిపేసుకోకండి, ఇలా తిరగేసుకోనండి. ఇంకొక 5 నిమిషాలండి. ఇప్పుడు మూత పెట్టుకోకూడదండి, మూత పెట్టుకుంటే మళ్ళీ వాటర్ వచ్చాయి. కర్రీ అయిపోయిందండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని అండి ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాం. ఒక పక్క ఏమో అన్నం పెట్టేస్తున్నానండి, రైస్ కడిగేసాను. చూసారండి చాలా బాగుంటుంది అన్నమాట, ఇలా ముక్కలు ముక్కలు చక్కగా వేగిపోయింది. గుడ్డు పొట్టండి పప్పు చారు, రసము, ఏదైనా రోటి పచ్చడి అలాంటప్పుడు అండి బాగుంటుంది. ఇట్టి గుడ్డు పొట్టు కూడా చాలా బాగుంటుందండి. కొంచెం కొత్తిమీర వేసండి ఒకసారి కలుపుకొని ఇంక స్టవ్ ఆఫ్ చేసేది. నా వంట అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేది. ఓకే అండి, నా వంట అయిపోయింది. ఇంకా స్టవ్ మీద అన్నం పెట్టేసుకున్నాను. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఓకే అండి.
బాయ్ అండి.